రసాయన మందులు, ఎరువులతో పండించిన పంటలు ఆరోగ్యానికి హానికరమని, భూమిని నిస్సారం చేస్తాయని తెలిసినా చాలామంది రైతులు వాటినే వాడుతున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఓ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ మాత్రం ప్రకృతి వ్యవసాయ విధానంపై ఆసక్తి పెంచుకున్నారు. ఇది లాభదాయకమని చాటి చెప్పాలనుకున్నారు. అదే పట్టుదలతో పంటలు పెట్టారు. 1.20 ఎకరాలలో రకరకాల పండ్ల మొక్కలు నాటారు. దేశ విదేశాల నుంచి సైతం మొక్కలు తెప్పించారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేశారు. చెట్లు కాపుకు వస్తున్నాయి. కొన్ని విరగ్గాసాయి కూడా. నంద్యాల జిల్లా ఆవుకు మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన రామాంజనేయులు తెలంగాణలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. బెళ్లుగుప్ప మండలం గుండ్లపల్లిలో వివాహం చేసుకుని ఇక్కడే 4 ఏళ్ల క్రితం 1.20 ఎకరా భూమి కొనుగోలు చేశారు. అందులో పండ్ల తోట సాగు చేస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలోని 250 మామిడి మొక్కలు, పనస 10, సీతాఫలం 20, అంజీరా 10, జామ 30, నేరేడు 5, సపోటా, దాల్చిన చెక్క, ఎల్లో డ్రాగన్ ఫ్రూట్, ఆయుర్వేద మొక్కలు, క్యాన్సర్ నివారణకు వినియోగించేవి బనానా, మ్యాంగో కూడా సాగు చేస్తున్నారు. కిలో ₹1000 ధర పలికే టామ్ అట్కిన్ రకం మామిడి మొక్కలు సైతం నాటారు. భారతదేశంలోనే లేని మియాజాకి, థాయిలాండ్ రకాల మొక్కలు సైతం సాగు చేస్తున్నారు. పలు మొక్కలను కేరళ, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా తెప్పించి నాటారు. వాటిని పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్నప్పుడు కూలీలకు ఫోన్లో దిశానిర్దేశం చేస్తుంటారు. సెలవు రోజుల్లో ఇక్కడికి వచ్చి తోటలో పనులు చేస్తుంటానని చెప్తుంటారు. పంటలు కోసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నామని రామాంజనేయులు చెబుతున్నారు. నా పేరు రామాంజనేయులు. నేను సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తాను పోలీస్ డిపార్ట్మెంట్లో. ఇక్కడ ఇది గుండ్లపల్లి విలేజ్లో నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇక్కడ ఎకరా 20 సెంట్లలో మొత్తం వివిధ రకాలను కలెక్ట్ చేసి ఇక్కడ మన అనంతపూర్ క్లైమేట్కు ఎలా అవైలబిలిటీ ఉంటాయి అనే దాన్ని బట్టి ప్రకృతి వ్యవసాయంలో ఈ విధంగా చేయడం జరుగుతుంది. మెయిన్గా ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఉద్దేశం ఏంటంటే ఈ కెమికల్స్ ఎక్కువ వాడడం వల్ల భూమి సారవంతం తగ్గిపోయి నిస్సారం అయిపోతున్నాయి. ఇలానే కెమికల్స్ ఎక్కువ వాడడం వల్ల రాను రోజుల్లో భూమిని ఉపయోగించుకోలేకపోతాము. కాబట్టి అందువల్ల తర్వాతి తరం వారికైనా ఇలాంటివి అవగాహన ఈ పద్ధతిలో ఉండాలనే ఇంటెన్షన్తో ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేయడం జరుగుతుంది. ఎకరా 20 సెంట్లలో మొత్తం 1000 రకాల చెట్లు ఉన్నాయి. ఈ 1000 రకాల చెట్లలో మామిడిలో 250 రకాలు, పనసలో 15 రకాలు, సీతాఫలంలో 20 రకాలు, జామలో 40 రకాలు, అవకాడోలో ఒక 10 రకాలు ఇలా కలెక్ట్ చేయడం జరిగింది. ఇవి మన ఇండియాలో రకరకాల యూనివర్సిటీస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ 2 యూనివర్సిటీస్, ఇప్పుడు IIHR బెంగళూరు నుంచి, CISS లక్నో నుంచి, తర్వాత CHES భువనేశ్వర్, పూసా ఢిల్లీ నుంచి, సంగారెడ్డి మ్యాంగో రీసెర్చ్ చేశాను. ఇలా కాకుండా వివిధ నర్సరీలో తెలిసిన వాళ్ళ నర్సరీస్ కానీ కోల్కతా నుంచి కానీ ఇట్లా తీసుకురావడం జరిగింది. ఇట్లా అన్నీ ఇక్కడ అడాప్టబిలిటీ ఈ క్లైమేట్కి ఎలా సూటబుల్ అవుతాయా లేదా అనేది దీని మీద తెలుసుకుంటున్నాను.